హాయ్ అండ్ అందరికీ ఈ వీడియోలో we will see how to deploy machine learning model as a Streamlit application. సో మనం ఆల్రెడీ బిల్డ్ చేస్తున్న మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రీమ్లైట్ అప్లికేషన్ లాగా ఏ విధంగా డిప్లాయ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మై సెల్ఫ్ అబ్దుల్ అజీజ్, వెల్కమ్ టు టెక్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనం మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేసేసాము అండ్ ఆ మోడల్ ఏదైతే ఉందో ఫైనలైజ్ అయిన మోడల్ ఏదైతే ఉందో అది స్ట్రీమ్లైట్ అప్లికేషన్ లాగా మనం డిప్లాయ్ చేయాలి అంటే దెర్ ఆర్ 6 స్టెప్స్ దట్ వీ నీడ్ టు ఫాలో. ఈ సింపుల్ 6 స్టెప్స్ కనుక మనం ఫాలో అయ్యామనుకోండి వీ కెన్ ఈజీలీ డిప్లాయ్ అవర్ బిల్డ్ మిషన్ లెర్నింగ్ మోడల్ యాజ్ ఏ స్ట్రీమ్లైట్ అప్లికేషన్. ఓకేనా, let's see how are we going to do that. Okay, so let me show you these 6 steps to you first. So if you see this, these are the 6 steps that you can see on the screen. Meeku kanipistunnai kada. So what are these steps? If you look at it, simple steps. So the first step is ML model development. మనం ఫస్ట్ మిషన్ లెర్నింగ్ మోడల్ని డెవలప్ చేయాలి. మేబీ మీరు ఏదో ఒక అప్లికేషన్ కోసం ఒక డేటా తీసుకుంటారు, రైట్? ఆ రా డేటాని తీసుకొని డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేసి మోడల్ బిల్డింగ్ అనేది చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు సేవ్ ది పారామీటర్స్ అంటే పికిల్, రైట్? ఫైల్తో కానీ .joblibతో కానీ ఈ రకంగా పారామీటర్ ఫైల్స్ మనం క్రియేట్ చేసుకుంటాము. And if we are having any encoders or the scalar parameters, we also saving those encoder and the scalar parameters. ఇవన్నీ మనం ఫైల్స్ సేవ్ చేసుకుంటాం ఆఫ్టర్ బిల్డింగ్ ది మోడల్, రైట్? మోడల్ ట్రైన్ చేసేసాం, అంతా అయిపోయిన తర్వాత ఆ ఫైల్స్ అనేవి సేవ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ వీ నీడ్ టు ఫాలో. చేసిన తర్వాత మనం ఏం చేయాలి? వాటిని మనం టెస్ట్ చేయాలి. హౌ ద మోడల్ ఈస్ పెర్ఫార్మింగ్ ఆన్ ద టెస్ట్ డేటా. So test data kuda తీసుకొని we will be looking at how the accuracy on the test data and what kind of output it is going to give us on the test data అది కూడా చెక్ చేసుకోవాలి. Then after we need to look at, then we will be looking at how to build the Streamlit application. So Streamlit application ఏ విధంగా బిల్డ్ చేయాలి? లైక్ సింపుల్గా ఆల్రెడీ ఒక app.py అనే ఫైల్ మనం క్రియేట్ చేస్తాం ఆన్ ద application that we have already trained, right? సో దాన్ని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దాన్ని మనం app.pyని క్రియేట్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి బై యూజింగ్ ది Streamlit. ఓకే, దెన్ వీ నీడ్ టు టెస్ట్ దట్ Streamlit యాప్ లోకల్లీ. మన లోకల్ సిస్టంలో అది ఎలా వర్క్ అవుతుందో ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి, రైట్? వీ విల్ బి రన్నింగ్ దట్ యాప్ ఇన్ అవర్ లోకల్ సిస్టమ్ అండ్ టు టెస్ట్ how the interface is and all this stuff, right? Then we need to deploy these application. మనం కనుక UI తోటి దాంతో మొత్తం సాటిస్ఫై అయిపోయినాం అనుకోండి, then what we need to deploy these into the Streamlit community cloud. Streamlit మనకి ఒక క్లౌడ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. So to deploy our application to the Streamlit community cloud, what we need to do via GitHub, we are going to do that. ఎలా చేస్తాం? మనం via GitHub ద్వారా మనం చేస్తాము. So first we will be pushing our code into the GitHub, then through the GitHub we are we are deploying our Streamlit application. We will see all these steps one by one. ఓకేనా? ఇక్కడ నేను తీసుకున్న ప్రాబ్లం ఏంటంటే, so I want to predict the health insurance premium based on some input factors like age, gender, whether the person is what the BMI of the respective person, body mass index, how many children the person is having, right? So whether he's a smoker or not, రైట్? ఇలాగా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్ ఐ వాంట్ టు ప్రిడిక్ట్ ద ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్, రైట్? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్కి నేను ఒక డేటా తీసుకున్నాను. ఐ ఆల్రెడీ టుక్ ది డేటా అండ్ ట్రైన్ ది మోడల్. నేను ఆల్రెడీ
ఇదంతా ప్రాసెస్ చేసేసాను, కంప్లీట్ చేసేసాను. ఐ ట్రైన్ దీస్ మోడల్ ఆన్ డిఫరెంట్ మోడల్స్, లైక్ లీనియర్ రిగ్రెషన్ అవ్వచ్చు, సపోర్ట్ వెక్టర్ రిగ్రెషన్ అవ్వచ్చు, ఇలాగ డిఫరెంట్ మోడల్స్ మీద నేను ట్రైన్ చేశాను. అండ్ ఐ ఫౌండ్ దట్ ర్యాండమ్ ఫారెస్ట్ ఈజ్ గివింగ్ ది గుడ్ యాక్యురసీ ఫర్ మీ. ఓకే, ఈ ర్యాండమ్ ఫారెస్ట్ పారామీటర్స్ నేను సేవ్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్లో నేనేంటంటే స్కేలార్ పారామీటర్స్ని సేవ్ చేసుకున్నా, అలాగే డాట్ మన ఏంటిది లైక్ పికిల్ డాట్ పీకేఎల్ పారామీటర్ ఫైల్స్ని కూడా నేను సేవ్ చేసుకున్నాను. ఓకే, సో జనరల్గా ర్యాండమ్ ఫారెస్ట్ మనం స్కేల్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా నేను ఏంటంటే టోటల్ డేటాను ఒకసారి స్కేల్ చేశాను కాబట్టి స్కేల్ చేసిన డేటానే ర్యాండమ్ ఫారెస్ట్కి యూజ్ చేసుకున్నాను. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, రైట్, యాజ్ వీఆర్ లెర్నింగ్ ద థింగ్స్. ఓకే, సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఐ విల్ షో యూ వాట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. ఓకే, అలాగే మోడల్ కూడా నేను టెస్ట్ చేసేసాను, రైట్, లైక్ యాక్యురసీ ఎంత వస్తుంది, రైట్. టెస్ట్ డేటా సెట్ పైన నేను కొత్త ఇన్ఫరెన్స్ కనుక ఇస్తే అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అదంతా నేను చెక్ చేశాను. ఐ విల్ షో యూ ది అవుట్పుట్ ఆల్సో, హౌ మై మోడల్ ఈస్ పెర్ఫార్మింగ్, depends upon what factor and how it is performing. I will show you. Then I already prepared the Streamlit app.py. ఇది కూడా నేను ప్రిపేర్ చేశాను, రైట్. సో I will show you that code also. Here the main motto of this video is how to deploy this application into the Streamlit community cloud, right. సో ఇక్కడ ఏంటి అంటే ఈ వీడియో మోటో వచ్చేసి నాట్ టు షో హౌ టు బిల్డ్ ది మోడల్ అండ్ టెస్టింగ్ ది మోడల్ అండ్ ఆల్ ది స్టఫ్. సో మెయిన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి నేను మీకు ప్రతి స్టెప్ ప్రాపర్గా ఈ 4-5-6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డీటెయిల్గా మీకు ప్రతి స్టెప్ వన్ ఆఫ్టర్ ది అదర్ మీకు చెప్పుకుంటూ వస్తాను. బట్ దీస్ స్టఫ్స్ ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ ఐ విల్ షో యూ. నేను మీకు చూపిస్తాను, రైట్, ఏం చేస్తాను ఏంటి అనేది, సో దట్ ఇట్ విల్ బి క్లియర్ టు యూ. ఆ ప్రాసెస్ మీకు కొంచెం ఐడియా ఉంటుంది, రైట్. సో హోప్ ద ఫ్లో ఈస్ క్లియర్ టు ఎవ్రీ వన్. లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ నౌ. ఓకే, రైట్, వి విల్ సీ ఒక్కొక్క స్టెప్ మనం ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నాం ఏంటి అనేది మనం చూద్దాము. వి విల్ సీ దాట్. సో చెప్పుకున్నట్టు మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి లెట్ మీ షో యూ. So this is the insurance data set that I am having. You can see based on the age, sex, BMI, children, smoker, region, I want to predict the expenses. E problem vachesi regression problem. Why? Because the output is a numerical feature, right. So ee data set paina nenu already pre-processing cleaning anta chesesanu. Pre-processing వచ్చేసి I have converted the region feature into the numerical feature. Then after I did the scaling on the whole data, right. Minimax scalar, standard scalar ఏదో మనం అప్లై చేసుకొని we can do that, right. Let me show you the code for you. So this is a code that you can see that I already built everything over here, right. So from the starting to end ద హోల్ ఈడిఏ ప్రాసెస్ మొత్తం నేను చేశాను. అండ్ ఏ ఫీచర్స్ నాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎక్స్పెన్సెస్ పైన అదంతా నేను చేశాను. సో దెన్ ఐ హ్యావ్ లైక్ బిల్డ్ ది ఆల్ ద లైక్ 4 మోడల్స్. వీటిల్లో ఏంటి అంటే యూ కెన్ సీ ర్యాండమ్ ఫారెస్ట్ మోడల్ ఈస్ గివింగ్ మీ అరౌండ్ 87.96, అరౌండ్ 88% నాకు వస్తుంది, యాక్యురసీ వస్తుంది. So as it is a learning purpose, it is okay. So next what I did, I have saved the respective parameters. Pickle random forest parameters నేను సేవ్ చేసుకున్నాను. అలాగే స్కేలార్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను సేవ్ చేసుకున్నా, రైట్. దెన్ హియర్ లైక్ ఆఫ్టర్ సేవింగ్ ది పారామీటర్స్ I am loading again, right. So to check the output, right. So let me run the things for you so that it will be clear to you, రైట్. సో ఇది నేను రన్ చేస్తున్నాను సో దట్ వీ కెన్ సీ ది అవుట్పుట్ ఓవర్ హియర్. ఇఫ్ ఐ రన్ ఇట్, సీ ఇట్ ఈస్ ఆస్కింగ్ ది అవుట్పుట్, ఇట్ ఈస్ ఆస్కింగ్ ది ఇన్పుట్స్ ఓవర్ హియర్ దట్ యూ కెన్ సీ, రైట్. లెట్ మీ గివ్ ది ఏజ్ యాజ్ 36, BMI యాజ్ మేబీ 23, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ నేను 2 ఇస్తున్నాను, మెయిల్, సెక్స్.
స్మోకర్ నేను ప్రెసెంట్ నాన్ స్మోకర్ ఇస్తున్న రీజియన్ వచ్చేసి ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ నార్త్ వెస్ట్ రీజియన్. Here you can see for the respective input I got something around 8,473 rupees నాకు prediction వచ్చింది. Suppose if I run it again for the same, maybe 36 years of age, 23 as a BMI, number of children 2, and the sex is male, and now the person is smoker, right? ఇందాక నేను స్మోక్ చేయట్లేదని చెప్పాను, ఇప్పుడు స్మోక్ చేస్తున్నాడు అంటే లెట్స్ సీ వెదర్ ద స్మోకింగ్ ఎఫెక్ట్స్ ద ప్రీమియం అమౌంట్ ఆర్ నాట్. అది మనం చెక్ చేద్దాం ఒకసారి. 100. యూ కెన్ సీ ప్రీవియస్గా ఏంటంటే వితౌట్ స్మోకింగ్ ఓన్లీ 8,000 చేంజ్ ఎంతో ఉంటే ఇఫ్ ద పర్సన్ ఇఫ్ ద సేమ్ ఫ్యాక్టర్స్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ స్మోకింగ్ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది పెరిగింది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రైట్. సో దీన్ని బట్టి మనం చెప్పచ్చు మనం క్రియేట్ చేసిన మోడల్ ఏదైతే ఉందో ఎస్, సో బాగానే వర్క్ అవుతుంది, రైట్. సో రైట్ నౌ సో యూ కెన్ సీ దట్ నేను అన్ని పారామీటర్స్ ఇక్కడ సేవ్ చేసుకున్నాను. ఆల్ దీస్ ఆర్ హియర్, రైట్. ఐ హోప్ ద థింగ్స్ ఆర్ క్లియర్ టిల్ దిస్ పాయింట్, రైట్. సో అంటే ఇప్పటివరకు మనం ఏం చేసాము, వాట్ వీ హ్యావ్ డన్ టిల్ నౌ. సో దీస్ 2 steps ఆర్ కంప్లీటెడ్ నౌ, రైట్. మీరు చూస్తే కనుక వీ హ్యావ్ డన్ విత్ దిస్ పార్ట్ అండ్ వీ హ్యావ్ టెస్టెడ్ ది మోడల్ ఆల్సో, వీ హ్యావ్ సాటిస్ఫైడ్ విత్ ది అవుట్పుట్ అనుకుందాం, రైట్. ఈ రెండు మనకి కంప్లీట్ అయిపోయినాయి, ఈ 2 steps మనకి కంప్లీట్ అయిపోయినాయి, రైట్. సో నౌ వీ నీడ్ టు బిల్డ్ ది యాప్, రైట్. సో స్ట్రీమ్లీట్ యాప్ మనం బిల్డ్ చేయాలి. ఐ హోప్ అసలు బిఫోర్ బిల్డింగ్ ది స్ట్రీమ్లీట్ యాప్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రీమ్లీట్. అసలు ఎందుకు స్ట్రీమ్లీట్ అనేది అవసరం ఏంటి అంటే, ఇప్పుడు మనం బిల్డ్ చేసాం ఈ అప్లికేషన్, ఏదైతే అప్లికేషన్ కాదు మోడల్ని ట్రైన్ చేసి మోడల్ని బిల్డ్ చేసాం మనం ఇప్పటి వరకు, అంతే కదా. సో ఈ మోడల్ ఎవరికి యూజ్ అవుతుంది, హూ ఆర్ గోయింగ్ టు యూజ్ ది రెస్పెక్టివ్ మోడల్. యాక్చువల్గా ఇప్పుడు మనం బిల్డ్ చేసిన ఈ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉందో పారామీటర్ సేవ్ చేసుకున్నాం ఇక్కడ, రైట్. ఇప్పుడు ఈ చేసిన ప్రాసెస్ ఎందులో రాసాం, ఇదంతా మనం జూపిటర్ నోట్బుక్లో రాసాం. జూపిటర్ నోట్బుక్లో మనం ఈ ప్రాసెస్ మొత్తం రాసాం. ఈ ప్రాసెస్ మొత్తం ఎవరికి యూజ్ అవుతుంది, ఐ హోప్ సో నో వన్ ఈజ్ గోయింగ్ టు యూజ్ దిస్. ఎవరు యూజ్ చేసుకోవాలి, ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, మేబీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అప్లికేషన్ని ఆర్ ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకోవాలి. బట్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్ట్రీమ్లీట్ గురించి కానీ లేకపోతే జూపిటర్ నోట్బుక్ గురించి కానీ పైథాన్ గురించి కానీ వాళ్ళకి తెలియదు. మీరేంటంటే వీఆర్ ద టెక్కీస్, మనకి పైథాన్ గురించి తెలుసు, ఈ నోట్బుక్స్ ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసు, ఏ విధంగా రన్ చేయాలో తెలుసు, ఏ విధంగా ఇన్పుట్ ఇవ్వాలో తెలుసు, మనకు తెలుసు. బట్ ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుందా, తెలియదు కదా. వాళ్ళు యూజ్ చేసుకోవాలి అంటే ఎలాగుండాలి, ఒక అప్లికేషన్, ఒక యూఐ ఇంటర్ఫేస్ అనేది ఉండాలి, యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండాలి. ఆ యూజర్ ఇంటర్ఫేస్లో ఎలా ఉండాలి, ఎంటర్ ఏజ్ అని చెప్పేసి ఒక బాక్స్ రావాలి, ఎంటర్ బిఎంఐ అని చెప్పేసి ఒక బాక్స్ రావాలి. ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ కనుక ప్రిపేర్ చేసి మనం ఇచ్చామనుకోండి, ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ అప్లికేషన్ని ఓపెన్ చేసి దే విల్ బి ఎంటరింగ్ ద డీటెయిల్స్ ఓవర్ దేర్. ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ది నోట్బుక్. ఆబ్వియస్గా వాళ్ళకి నోట్బుక్ రన్ చేయడం రాదు, రైట్. ఎప్పుడు దేన్ని మనం అప్లికేషన్ అంటాము, అందరు యూజ్ చేసుకోగలిగితే, ఎవరైతే టెక్నాలజీ తెలుసో టెక్నాలజీ తెలియని వాళ్ళు అందరూ యూజ్ చేసుకోగలిగితేనే అదేమవుతుంది, అప్లికేషన్ అవుతుంది. ఈ నోట్బుక్ ఏదైతే ఉందో అది అప్లికేషన్ అవుతుందా, కాదు. దిస్ ఈజ్ నాట్ ది అప్లికేషన్. వీ నీడ్ టు బిల్డ్ సమ్ యూఐ ఇంటర్ఫేస్ లైక్ మేబీ youtube.com. ఈజీగా మనకి క్లిక్ చేసుకోవచ్చు ఏ వీడియో కావాలో ఆ వీడియో, రైట్. హాట్స్టార్, ఎనీథింగ్, మీరు ఏంటి ఫ్లిప్కార్ట్, ఏదైనా సరే ఇట్ ఈస్ అ బేసిక్ ఇంటర్ఫేస్, రైట్. ఈజీలీ users can easily go through the interface and they can easily interact with this,
దాన్నే మనం అప్లికేషన్ అంటాం. ఇది అప్లికేషన్ అవుతుందా అంటే ఇది అప్లికేషన్ కాదు, రైట్? బట్ వీ నీడ్ టు బిల్డ్ దిస్. హూ నీడ్ టు బిల్డ్ దిస్? వీఆర్ ద టెక్కీస్. వీ నీడ్ టు బిల్డ్ దిస్. దీన్ని బిల్డ్ చేసిన తర్వాత ఇలాంటి యూఐ ఇంటర్ఫేస్ కూడా మనం ప్రిపేర్ చేసి ఎవరికి ఇవ్వాలి? ఎవరికైతే అది యూజ్ చేసుకోగలుగుతారో వాళ్ళకి ఇస్తే దే విల్ బి యూజింగ్ ఇట్. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎవరికి ఇవ్వాలి అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైంది కదా? సో ఇలాంటి ఇంటర్ఫేస్ బిల్డ్ చేయడం కోసం మనం స్ట్రీమ్లిట్ని యూజ్ చేసుకుంటున్నాం, రైట్? సో అంటే స్ట్రీమ్లిట్ కాకుండా ఇంకేం లేవా అంటే ఎస్ ఉన్నాయి. బేసిక్ వెబ్ డెవలప్మెంట్ లైక్ లాంగ్వేజెస్ లైక్ HTML అవ్వచ్చు, రైట్? జావా స్క్రిప్ట్, CSS, జావా స్క్రిప్ట్, స్టాక్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టాక్స్, మెన్ స్టాక్, రైట్, మీన్ స్టాక్, బూట్స్, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మళ్ళీ నేను యాజ్ ఏ పైథాన్ గై, రైట్, నేను మళ్ళీ ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఇట్ విల్ బి టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి హియర్ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ స్ట్రీమ్లిట్. ఇట్ ఈస్ ఆన్ టాప్ ఆఫ్ పైథాన్. అంటే పైథాన్ బేసిక్ సింటాక్స్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ బిల్డ్ ది అప్లికేషన్, రైట్? సింపుల్ మెథడ్స్ ఉంటాయి. స్ట్రీమ్లిట్ రైట్, స్ట్రీమ్లిట్ టైటిల్, టైటిల్, రైట్, ఇలాంటి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇన్పుట్ టెక్స్ట్, ఎంటర్ స్ట్రీమ్లిట్ నెంబర్ ఇన్పుట్ అని చెప్పేసి కొన్ని సింపుల్ మెథడ్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ హౌ టు లైక్ యూజ్ ది స్ట్రీమ్లిట్ అండ్ ఆల్. మీకు దీని మీద సపరేట్ ఒక వీడియో ఏమైనా కావాలి అంటే చెప్పండి, ఆర్ అదర్వైజ్ యూ కెన్ గో టు ది ఇంటర్నెట్ అండ్ యూ కెన్ సెర్చ్. No need to remember any one of the function, but I will tell you how to use these things properly. If you required, you can put a comment in the comment box, whatever the things you are required. I will try to get that video also. Okay, so now I already prepared the Streamlit. Hope you understood, right? Streamlit యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. సో మళ్ళీ నేను HTML, CSS, JavaScript ఇవన్నీ నేర్చుకొని దాని నుంచి నేను వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసే బదులుగా పైథాన్ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి పైథాన్ ద్వారా వచ్చిన స్ట్రీమ్లిట్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అది నేను ఇన్స్టాల్ చేసుకొని పైథాన్ సింటాక్స్ నాకు ఈజీగా తెలుసు కాబట్టి ఆ సింటాక్స్తోనే నేను వెబ్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేయగలను. దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు డూ దిస్, రైట్? తక్కువ టైంలో నేను ఈజీగా ఒక అప్లికేషన్ని బిల్డ్ చేసేయచ్చు. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ గోయింగ్ త్రూ ది స్ట్రీమ్లిట్. సో అర్థమైంది అనుకుంటున్నాను. నౌ the point is I already made the respective application app.py. నేను ఇక్కడ రాశాను. You can see this is the app.py, right? So we need to import the Streamlit, NumPy, Pickle for the reading the like parameter files, right? So this is the title. I will show you the output so that it will be clear to you. So ఈ రకంగా మొత్తం నేను app.py, సింపుల్ app.py నేను ఒకటి రాశాను, రైట్? లెట్స్ రన్ దీస్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాము. లెట్స్ సీ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దీస్ అప్లికేషన్, రైట్? మనం టెస్ట్ చేయాలి. స్ట్రీమ్లిట్ యాప్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి? వీ నీడ్ టు టెస్ట్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. సో దానికోసం ఏంటంటే ఐ హ్యావ్ ఓపెన్ ది అనకొండ ప్రాంప్ట్. హియర్ ఐ నీడ్ టు టెస్ట్ దట్ అప్లికేషన్. సో we need to navigate to the respective location first. మీరు కనుక అనకొండ, let me open this అనకొండ again. అనకొండ ప్రాంప్ట్ నేను కనుక ఓపెన్ చేస్తే అది యూజర్లో ఓపెన్ అవుతుంది, రైట్? యాక్చువల్లీ వీ నీడ్ టు నావిగేట్ టు ది రెస్పెక్టివ్ లొకేషన్. మనం నావిగేట్ అవ్వాలి అంటే ఏంటి? ఆ ఫైల్ app.py ఫైల్, మనం రాసిన app.py ఫైల్ ఎక్కడుందో అక్కడికి నావిగేట్ అవ్వాలి, రైట్? ఇది ఎక్కడుంది అంటే హియర్ ఇన్ మై డెస్క్టాప్ ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను నేను. ఆ ఫోల్డర్లో ఇట్ ఈస్ దేర్. సో ఐఎమ్ కాపీయింగ్ దట్ అడ్రస్, cd space paste. So I have navigated to the respective location. Now to run the app.py file, the command is streamlit run app.py. Enter చేస్తే you can see the Streamlit application is opening in the local host. ఇది లోకల్ హోస్ట్ లో రన్ అవుతుంది, రైట్?
సో సి హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ ప్రిడిక్షన్, ఏజ్ 30 అయితే బిఎంఐ 25, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 0 ఉండి ఫీమేల్ అయ్యింది, నాన్ స్మోకర్ అయ్యి సపోజ్ నార్త్ ఈస్ట్ రీజన్ అయ్యి ఉంటే కనుక ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ సి నో స్మోకర్ గెటింగ్ సంథింగ్ 9,565 రూపీస్. సపోజ్ అదే క్యాండిడేట్ కనుక స్మోకర్ అయ్యారనుకోండి, లెట్స్ సి it is getting 16,000 around. So yes, application is working fine, right? Maybe same factors, male around 9,000, male ki comparatively కొంచెం ఎక్కువ పడుతుంది, 9,000 ప్లస్ ఎంతో పడుతుంది. అదే స్మోకర్ అయ్యి ఉండి, సో నాకు తెలిసి జెండర్తో పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎఫెక్టింగ్ విత్ ద smoker and non-smoker only, and maybe little bit with the age also, right? So you can check it out, right? Maybe I will share the code and everything na GitHub repo meeku the code ki sambandhinchina GitHub repo meeku istanu, so that you can check it out. Okay, now so yeah, local host lo kuda మన అప్లికేషన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది, రైట్? సో అగైన్ కమ్ టు దిస్ పార్ట్. ఏమేమి కంప్లీట్ చేసాం మనం ఇక్కడ? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ నౌ? వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ మోడల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసాం. వీ హ్యావ్ టెస్టెడ్ ఇట్, టెస్ట్ చేసేసాము. అండ్ వీ హ్యావ్ బిల్డ్ ది అప్లికేషన్. ఎస్, app.py బిల్డ్ అప్లికేషన్ బిల్డ్ చేసి, అండ్ వీ హ్యావ్ టెస్టెడ్ ది అప్లికేషన్ ద లోకల్ హోస్ట్. దట్ ఈస్ వాట్ వీ డిడ్ నౌ, రైట్? అనుకొండ ప్రాంప్ట్ ద్వారా మనం ఏం చేసాం, అది టెస్ట్ చేసాం. నౌ లెట్స్ లుక్ ఎట్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ నౌ, రైట్? పుషింగ్ అవర్ కోడ్, ఏ కోడ్ మనం పుష్ చేయాలి ఏంటి అనేది, అలాగే కమ్యూనిటీ క్లౌడ్లో ఏ విధంగా దాంతో మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలనేది we will see that now. Okay, now let's get into the step number 5. రైట్, సో దానికోసం ఫస్ట్ మనకి ఏం కావాలి? we already build the app.py, ఇది అంతా రెడీగానే ఉంది. సో these are some things that we need to take care, like here, right? సో మనము మన కోడ్ ఏదైతే ఉందో app.py ఏదైతే ఉందో దాన్ని మనము గిట్హబ్లోకి పుష్ చేసుకోవాలి, మన కోడ్ని పుష్ చేసుకోవాలి. ఏమేం కావాలి? మెయిన్ ఫస్ట్ వచ్చేసి app.py కావాలి, రైట్? ద మెయిన్ పాయింట్ ఈస్ app.py కావాలి, రైట్? దాంతోపాటు పారామీటర్ ఫైల్స్ ఏవైతే మోడల్ పారామీటర్స్ ఉన్నాయో అవి, అలాగే స్కేలార్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఇవి కావాలి. అండ్ ద నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిస్ requirement.txt. ఏముంటాయి సార్ requirement.txtలో అంటే, మన app.py రన్ చేసుకోవడానికి ఏవైతే మనం ఇంపోర్ట్ చేసామో, లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసామో అవి మనం requirements.txt ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని అందులో మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ సీ అసలు నేనేం యాడ్ చేశానో చూద్దాం. లెట్ మీ ఓపెన్ ది requirements.txt. ఇందులో చూస్తే ఐ హ్యావ్ యాడెడ్ ది స్ట్రీమ్లీట్, numpy, scikit-learn. ఎందుకు అంటే హియర్ యూ కెన్ సీ దట్ స్ట్రీమ్లీట్ కావాలి, numpy కావాలి, దాంతోపాటు scikit-learn దేనికోసం సార్ అంటే ఈ మోడల్ ఏవైతే ఉన్నాయో స్కేలార్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దేని ద్వారా? scikit-learn ద్వారానే కదా. కాబట్టి scikit-learn ఇవి కావాలి కన్ఫామ్గా, రైట్? ఈ requirements.txt వీ నీడ్ టు క్రియేట్ దిస్ requirements.txt. హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఇది మనం క్రియేట్ చేసుకోవాలి, రైట్? సో ఈ మూడు మన దగ్గర రెడీగా ఉన్నాయనుకోండి. నౌ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ ఓపెన్ ది GitHub, right? We can open the GitHub and you can, I hope so most of we are having the GitHub account. Lekapothe you can easily create the GitHub account with the Gmail account or something, right? You can click on the repositories.
then you need to click on the new కొత్త రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నాను. Here I am giving the repository name demo insurance app అని చెప్పేసి ఒక రిపోజిటరీ నేమ్ క్రియేట్ చేసుకున్నా. Then description, it's up to you. If you want to add any description about these app, yes, you can add it. Keeping it as a public, I am adding the readme file. సింపుల్గా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. మనకి రీడ్మీ ఫైల్ కనుక యాడ్ చేసుకుంటే, రీడ్మీ ఫైల్ యాడ్ చేసుకోకపోతే ఒక రకమైన ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సపోజ్ ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ గిట్ హబ్, హౌ టు యూజ్ ది గిట్ హబ్, గిట్ వచ్చేసి మనకి లోకల్ సిస్టమ్ నుంచి మనం చేసుకోవడానికి, గిట్ హబ్ వచ్చేసి ఇట్స్ వెబ్ బేస్డ్ వ్యూ అండ్ ఆల్ ది స్టఫ్. దీని గురించి కూడా మీకు ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే యూ కెన్ పుట్ ద థింగ్స్ ఇన్ ది కామెంట్ సో దట్ ఐ విల్ ట్రై టు గెట్ ది వన్ మోర్ వీడియో ఆన్ ది గిట్ అండ్ గిట్ హబ్. షార్ట్ అండ్ క్రిస్ప్ అండ్ షార్ట్ వీడియో ఒకటి సింపుల్గా క్రియేట్ చేసి మీకు ఇస్తాను. ఓకే, నౌ క్రియేట్ ది రిపోజిటరీ. క్లిక్ ఆన్ ద క్రియేట్ రిపోజిటరీ. You can see repository is created now, right? Demo insurance app repository మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? we need to upload those files into this repository, right? So upload the files. So to upload the files that you can see, ఇక్కడ మనకి add files అని ఉన్నాయి కదా, right? దీని మీద క్లిక్ చేసి we need to upload file. Click on the upload file and click on the choose your files, right? Let me close this. Maybe permissions ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ఫైల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి నావిగేట్ అయ్యి, రైట్, ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నాకు ఏం కావాలి? app.py కావాలి, మోడల్ పారామీటర్స్, స్కేలార్ పారామీటర్స్ కావాలి, requirements.txt కావాలి. వీటిని సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ pen button. అన్నీ యాడ్ అయిపోయినాయి. then click on the commit changes. right, so now you can see all the files are required files are over here. app.py is the code that we have written, right? ఇక్కడ వీటికి సంబంధించిన పారామీటర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఉన్నాయి, రైట్? and the requirement.txt కూడా ఉంది. so we have done with the step number 5 that you can see. ఈ ప్రాసెస్ లో ఏం కంప్లీట్ అయిపోయింది? ఇప్పుడు మనకి స్టెప్ నెంబర్ 5 is done. ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. so we have completed all these things now we are at the last stage, that is deploying our app in the Streamlit community cloud. దీనికోసం మనం ఏం చేయాలి? we need to have account in the Streamlit community cloud. అదేంటి? if you search for the Streamlit cloud or community cloud, first link వస్తుంది that you can see. if you click on it, you will be getting this kind of interface. you can join to the community cloud with the free account, right? with your Gmail account you can join. if I click on it, I already joined. నేను already join అయ్యాను కాబట్టి it will be opening my account, right? so ఈ ప్రాసెస్ లో ఏంటి అంటే you need to connect with your Streamlit cloud with the GitHub, right? అలా కనెక్ట్ అయితేనే you can see that your GitHub profile you can see over here, ikkada, right? you can see something like this, right? so adi connect chesukovali. we need to connect Streamlit cloud with the GitHub. adi chala important. now if the interface is something like this, what you can do now? so here you can see there is something called create app. చూసారు కదా, క్రియేట్ యాప్ ఉంది కదా ఇక్కడ మనకి, రైట్? we need to click on the create app. so how are we going to create the app? how are we going to deploy the app? with the deploy a public app from GitHub. this is what we need to choose. deploy now
And as the GitHub is already connected with the Streamlit cloud, you can see all the repos you can find over here. ఇక్కడ మీకు repos అన్ని కనిపిస్తాయి. Let me search for the demo insurance app. You can see that demo insurance app is here. Select the respective like repo, and the branch is main branch, and we need to select the file. ఏ ఫైల్ ఏదైతే మనం app.py అని పెట్టుకున్నామో ఆ ఫైల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. And it is you can directly move ahead with this, or you want to change this. Yes, you can change. Maybe demo insurance app domain is available. So మన పబ్లిక్ URL వచ్చేసి demo insurance app .streamlit.app అవుతుంది. Click on the deploy. You can see our app is cooking up over there in the Streamlit community cloud. So dependencies ఏవైతే ఉన్నవన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. మనం ఇచ్చిన requirements.txt లో ఇచ్చిన ప్యాకేజెస్ ప్రకారంగా అవన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇన్స్టాల్ అయ్యి you can see that our application is live now. Right. Suppose if I click on it, you can see the output over here. Right. If I change the smoker to non-smoker, yes, it is perfectly working. And you can see this is the application. You can use this link. Suppose ఈ లింక్ నేను వేరే బ్రౌజర్ మేబీ incognito open చేసి I am opening this application in the incognito mode, so that let's see whether it is working or not. You can see created by whoever it is created. You can see that profile over there, and the application is open. It is working perfectly fine. If I click on it, yes, I'm getting something. If I say yes, and I'm getting increased amount, right? If I increase the age with the number of children 3, male, female, and non-smoker అయితే 12,000 అవుతుంటే, with the same factors, if the person is a smoker, then it is 23. Perfect. Right. Application అంతా బాగానే వర్క్ అవుతుంది. This is the way we need to deploy our our model, machine learning model. మనం బిల్డ్ చేసిన machine learning model ఏదైతే ఉందో, if I want to deploy via Streamlit, this is the process. So we have done with this step number 6 also. Right. ఇది కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. Right. These are the things. So I will share the GitHub repo with you in the description, video description. You can get the whole code and all this stuff, and you can also work it on. Okay. Hope these things are clear to everyone. Right. We will meet in the another video.